మళ్ళీ మాట్లాడతా. జ్యోత్స్న గారు మీరు కంటిన్యూ చేయండి. సరే, ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళకి ఇవాళ కులం గుర్తొస్తుంది, మతం గుర్తొస్తుంది, అన్ని గుర్తొస్తాయి. కానీ ఒకటి ఏంటంటే రిషి గారు, డెఫినెట్ గా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా చాలా క్యాల్కులేటెడ్ గా, ఎందుకంటే మీరు ఇందాక చెప్తున్నారు చూసారా, ఎస్ గౌతమ్ గారు చెప్పినట్టుగా అరెస్ట్ ఒకటే ఉంటది, దాన్నే మనం చేస్తేనే అట్లీస్ట్ తప్పు చేసిన వాడు భయపడతాడు, అందులో డౌట్ ఏం లేదండి. కానీ వాళ్ళు చేసినట్టే మేము చేస్తే ఏం జరుగుతుందంటే వ్యవస్థలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు మాకేదో కోపం ఉందో వాళ్ళకేదో కోపం ఉందో ఇవన్నీ పక్కన పెట్టేయండి. అంటే అధికారంలోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొచ్చు, అటు పోలీసులను వాడుకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు అనేటువంటి ఒక రాంగ్ నోషన్ వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని ఎవ్వడూ రేపొద్దున బాగు చేయలేడు సార్. సో వ్యవస్థల్ని నాశనం చేసేటువంటి ఒక పరిస్థితి ఎప్పుడు తీసుకురాకూడదు, మనం ఎవరం కూడా తీసుకురాకూడదు. ప్రజలు మనకు అధికారం ఇచ్చేది మన మీద ఉన్నటువంటి నమ్మకంతో కదా, బాగు చేస్తామని కదా వాళ్ళు ఇచ్చేది. కానీ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఇఫ్ యూ అలౌ నేను చెప్తా. ఇందాక గౌతమ్ గారు అన్న దాంట్లో మీరు మర్చిపోయారా అనే విషయంలో ఏంటంటే, సపోజ్ రోజా గారు ఉన్నారు, ఆడుదాం ఆంధ్ర అనే విషయంలో విజిలెన్స్ కానీ ఏసీబీ కానీ క్లియర్గా గవర్నమెంట్కి ఒక నివేదిక ఇచ్చింది. అందులో వారి పాత్ర, మిగతా వాళ్ళ పాత్ర అంతా తేడతెల్లమైంది, అధికారుల పాత్ర. నిన్నగాక మన జోగి రమేష్ కొడుకు పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఎస్ఐని దాదాపు బెదిరించి కొట్టబోయే ప్రయత్నం చేశాడు. ఇలాగ అనేక సందర్భాల్లో పోలీసులు బెదిరింపులు అయ్యాయి. అలాగే కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 10-15 పేర్లు. ఇవాళ రాష్ట్రం జరుగుతున్న చర్చ ఏంటంటే జ్యోత్స్న గారు, మీకు తెలియంది కాదు, ఇంకా వీళ్ళందరూ కూడా ఛాతీలు ఇలా ఇంత బార పెట్టుకుని తిరగలుగుతున్నారు అంటే, ఇందాక కుండబద్దలు గౌతమ్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు మర్చిపోయారా వీళ్ళు ఏం చేశారో అని ఒక ప్రశ్న అడిగారు. అబ్సల్యూట్ గా నాట్ అండి. గౌతమ్ గారికి చాలా ఏమంటారంటే ఇదిగా నేను చెప్తుందంటే, మేము ఏం మర్చిపోలేదు సార్, అబ్సల్యూట్ గా మర్చిపోలేదు. అండ్ బీ రెస్ట్ అష్యూర్డ్ రిషి గారు, మీరు ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి పేరు ఏదైతే ఉంది చూసారా, మాకేదో వాళ్ళ మీద వ్యక్తిగత కక్షలు. ఇప్పుడు రోజా చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది, లేదా రోజా లోకేష్ గారిని తిట్టింది, అచ్చెన్నాయుడు గారిని తిట్టింది, ఇవన్నీ కాదు సార్. రోజా తప్పు చేసింది. మీరు అన్నట్టుగా ఆడుదామాంధ్ర ఒక భయంకరమైనటువంటి స్కామ్ అది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని బయటకు వస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా ఉంటాయి సార్. సార్ మేము ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాదు కదా రిషి గారు, వీఆర్ జస్ట్ గవర్నమెంట్. వాట్ వి డూ ఇస్, ఒక దాంట్లో ఇది ఉన్నప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి మనం ఇస్తాం, అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అండ్ డెఫినెట్ గా యాక్షన్ ఎందుకు ఉంటుంది అంటే, అక్కడ పైన ఒక ప్రాపర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యాక్షన్ ఉంటుంది. అదే ఇవాళ మా ప్రభుత్వంలో జరుగుతుంది సార్. ఇవాళ జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడా? అయ్యాడు కదా. మొన్న వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు కదా. అంత ముందర కొంతమంది తప్పులు చేసిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు కదా. రేపు రోజా కూడా అరెస్ట్ అవుతుందండి, అందులో డౌట్ లేదు. ఎందుకు చెప్తాను, నేను మళ్ళీ చెప్తున్నాను, రోజా ఏదో మమ్మల్ని తిట్టిందనో ఇదనో కాదు. రోజా ఏదైతే తప్పు చేసిందో దానికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకుంటారు. తీసుకున్న రోజున ఖచ్చితంగా రోజా అరెస్ట్ అవుతుంది. మీరు అంటున్నారు వాళ్ళ ఛాతీలు ఇంకా కూడా ఇచ్చేసుకుని విపరీతంగా విచలవిడిగా మాట్లాడుతున్నారు అని అంటే, సార్ ఒక విషయం చెప్తాను సార్, గడ్డి తినే అలవాటు ఉంది వాళ్ళకి, గడ్డి తింటూనే ఉంటారు. మనం వద్దని చెప్తున్నాము. ప్రజలు ఇప్పుడు ఇవాళ రోజున మీరు ఒక మాట చెప్తాను సార్, ప్రజలు ఎవరిని అసహించుకుంటున్నారు? లెట్ మీ బి వెరీ క్లియర్ దట్ కొంత కార్యకర్తల్లో అసహనం ఉంది, అందులో డౌట్ లేదు సార్, అబ్సల్యూట్ గా డౌట్ లేదు. కార్యకర్తలు కూడా మీరు ఒక విషయం గమనించండి, మాకు కూడా అంటే నేను కూడా కార్యకర్తనే సార్, నాకు కూడా ఒక్కొక్కసారి ఎంత కోపం వస్తుంది తెలుసా. రోజా ఇంకా కూడా అలా మాట్లాడుతుంటే, మనం ఏం చేస్తున్నాం, అసలు లాయి పెట్టి తీసుకొచ్చి జైల్లో వేసేసి, నువ్వు ఏం తప్పు చేసావు నీకు తెలీదా, ఇవాళ కూర్చొని నువ్వు పెద్ద అవినీతి గురించి వీటి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి నాకే అనిపిస్తుంది. ఇంత చిల్లరగా ఇంత వల్గర్ గా మాట్లాడుతుంది ఏంటి రోజా, అసలు ఈవెన్ ఎందుకు వదిలేసాను ఇంకా. కానీ మరుక్షణం, ఐఎమ్ టెల్లింగ్ మై ఓన్ ఎగ్జాంపుల్ సార్, కానీ మరుక్షణం ఏదైతే మనం చట్ట ప్రకారంగా వెళ్తున్నాం, అండ్ అట్ ద సేమ్ టైం మన మెయిన్ ఫోకస్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఉంది సార్. ఏమన్నా అనుకోండి సార్, మీరు మమ్మల్ని తిట్టుకున్నా సరే, మమ్మల్ని విమర్శించినా సరే, అభివృద్ధి చేయడంలో కొంత ఎక్కువ ఇంట్రెస్ట్ అనేటువంటిది, కొంత ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటువంటిది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు కాదు, మీరు నన్ను పర్సనల్ గా కాదు, మీరు చెప్పండి ఒపీనియన్, మీరు నన్ను పర్సనల్ గా అడిగారు అనుకోండి జ్యోత్స్న గారు, నాకు అబ్సల్యూట్ గా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చేస్తున్నారు, నాకు అదే కావాలనుకుంటా. ఎందుకని ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన దాన్ని ట్రాక్లోకి తీసుకొచ్చి ఇంకో 10 ఏళ్ళు అభివృద్ధి బాటలు వేయడానికి వాళ్ళు చేస్తున్న పనే కావాలనుకుంటా. కానీ ద అదర్ వర్షన్ ఈజ్ హియరింగ్ ఇన్ డిఫరెంట్ వే. నేనేమంటున్నా రిషి గారు, నేను దాని కూడా నేను ఇప్పుడు అదే నా కంటిన్యూషన్ వినండి. నిజంగా నాకు కోపం వస్తుంది, నిజంగా నాకు బాధ వేస్తుంది, నిజంగా నాకు ఎక్కడ లేనటువంటి ఒక ఇది వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఇవాళ రోజున పొద్దున్న లేస్తే ఈ కంపెనీ వస్తుంది, ఇంతమంది యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి, ఇక్కడ ఈ రోడ్డు బాగుపడుతుంది, ఇక్కడ ఇదే జరుగుతుంది, ఈ మంచి జరుగుతుంది, ఈ పథకం వస్తుంది, అది జరుగుతుంది అని చూసిన రోజున ప్రజలు హ్యాపీగా ఉన్నారు సార్, కార్యకర్తలు కూడా హ్యాపీగా ఉంటున్నారు సార్. ఎందుకు హ్యాపీగా ఉంటున్నారు అని అంటే, మనం డెఫినెట్ గా రాష్ట్రాన్ని బాగుపరుచుకుంటున్నాం.
బాగుపరుచుకునేటువంటి ఆ మీలీలో కొంచెం మెల్లిగా అయినా సరే వి విల్ ఎలిమినేట్ ది ఏమంటారంటే డిస్టర్బెన్సెస్. మేము పక్కన జరిపేస్తాం సార్. కలుపు మొక్కలన్నీ ఏరుతారు. ఖచ్చితంగా ఏరుతున్నాం, ఏరేస్తాం. రేపు పొద్దున ఏ కలుపు మొక్క కూడా ఉండకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఎన్నుకునే దానికి కూడా. ఓకే, నేను ఓన్లీ అభివృద్ధి చేయడానికి మాత్రమే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారని అనట్లా. గౌతమ్ గారితో నేను 100% ఏకీభవిస్తాను. అక్కడ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? ఈ దుర్మార్గులు మళ్ళీ ఎక్కడ కూడా వీళ్ళ ఛాయ కూడా రాష్ట్రం మీద పడకూడదు అనేటువంటి ఒక స్ట్రాంగ్ నోషన్ తో ప్రజలు మమ్మల్ని అంటున్నారు కదా. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చి పర్యటనకు వస్తున్నారు. ఎవరిని? తుఫాను ప్రభావిత బాధితుల్ని పరామర్శించడానికి. దానికిట ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు పెడుతోంది. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళనివ్వట్లేదు. గతంలో కూడా అలాగే ఆంక్షలు పెట్టారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోంది అంటున్న దానికి ఏం సమాధానం? బ్రేక్ తర్వాత చూద్దాం. స్టేట్.